అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దామా? చల్లని వర్షంలో సాయంత్రం టీతో తింటే మిర్చి బజ్జీకి మజానే వేరే ఉంటుంది కదా. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. మిరపకాయలను మధ్యలో చీల్చి లోపలి గింజలు తీసేయాలి. కావాలనుకుంటే అందులో ఉప్పు, నిమ్మరసము, ఉల్లిపాయ ముక్కలు లేదా పులుసు పచ్చడి కూడా నింపుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్తో ఫిల్ చేస్తున్నాను. ఒక గిన్నెలో బేసిన్ పిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారము, ఉప్పు వేసి నీళ్లతో గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ముద్దలా కలపాలి. ఇవి రెడీ అయ్యే వరకు పక్కనే బాండీలో నూనె పోసి వేడి చేసుకోవాలి. అలానే పిండిలో కొంచెం ఓమ నలుపుకొని వేసి కొంచెం సోడా వేసుకోవాలి. అప్పుడు బజ్జీలు బాగా వస్తాయి. మిరపకాయను పిండిలో ముంచి బాగా కప్పి వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తయారైన బజ్జీలలో కట్ చేసి లోపల ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వ్ చేస్తే ఇంకా రుచిగా ఉంటాయి. పచ్చడి లేదా టమాటో సాస్తో తింటే కమ్మగా కిక్కొస్తుంది. మిర్చి బజ్జీ రుచిగా ఉన్నా అది డీప్ ఫ్రై కావడం వలన తరచుగా తినకపోవడం మంచిది. వారంలో ఒకసారి స్నాక్గా తింటే సరిపోతుంది. ఇలా మన మిర్చి బజ్జీ చాలా ఈజీగా తయారు చేయవచ్చు. మిరపకాయల్లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది మెటబాలిజం పెంచి కొవ్వు కరిగేలా చేస్తుంది. జలుబు, ముక్కు దిబ్బడ తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియకు సహాయం చేస్తుంది మన శనగపిండి. గ్లూటెన్ ఫ్రీ కావడంతో వీట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి సరైనది ఈ బేసిన్ పిండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. జీలకర్ర పొడి వల్ల జీర్ణక్రియ సులభం చేస్తుంది. గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గిస్తుంది. మనం సర్వ్ చేసేటప్పుడు వాడే ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. కొత్తిమీర డీటాక్సిఫికేషన్లో సహాయం చేస్తుంది. నిమ్మరసం విటమిన్ సి ఇస్తుంది, రుచిని కూడా పెంచుతుంది. వర్షాకాలంలో కమ్మని మిర్చి బజ్జీ టీతో తిన్నా సూపర్గా ఉంటుంది. ఇది త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అందరికీ నచ్చుతుంది. ఇలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మిర్చీలు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా మీరు ఈజీగా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.